హలో హాల్ మేమైతే మియాపూర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడైతే చాలా బాగుంది. యానిమల్స్ అయితే పెట్టారు. యానిమల్స్ వరల్డ్, సీ వరల్డ్ అయితే డైరెక్ట్గా చూడొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మీన్స్ ఇదైతే అన్ని వాటి సౌండ్స్, యానిమల్ సౌండ్స్, ఒక రోబోటిక్ షో లాగా ఉంది. ఇదైతే అవైతే మూవ్ అవుతూ ఉన్నాయి. వాటి ఎలా మూవ్ అవుతున్నాయి, సౌండ్స్ వస్తూ ఉన్నాయి. రోబోటిక్ యానిమల్ షో అనుకోవచ్చు. దీంట్లో యానిమల్స్, బర్డ్స్ అండ్ సీ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఫిషెస్, చాలా టైప్స్ ఆఫ్ ఇవైతే యానిమల్స్. చూడండి దక్షిక, నువ్వు బాగా ఎంజాయ్ చేసావా? నీకు ఈ బర్డ్స్ నేమ్స్ తెలుసా? ఇప్పుడే చూస్తున్నావా బర్డ్స్ని? ఇంకా బుక్స్లో బయట చూసావా? ఇక్కడికి వెళ్ళడం వల్ల నీకు యూస్ఫుల్ అనిపించిందా? నచ్చిందా? నువ్వు బాగా ఏ యానిమల్ చూసి ఎక్సైట్ అయ్యావు? ఏ బర్డ్ చూసావు? ఏంటది? అది పికాక్ కాదు కదా. ఏం బర్డ్ అది? నాకు కూడా తెలియదు దక్షి. అవునా? ఇది చాలా బాగుంది కదా. ఇదేంటిది? ఇవేంటివి చెప్పు. పెంగ్విన్. ఇదేంటిది? ఓ మై గాడ్, వుడ్ పికర్, ప్యారెట్, ఓల్, ఇవన్నీ చాలా ఉన్నాయండి బర్డ్స్. ఇక్కడికి వెళ్ళడం వల్ల యానిమల్స్, బర్డ్స్ నేమ్స్ పిల్లలకి ఈజీగా నేర్పించుకోవచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. చూడు దక్షిక, లయన్. ఇదేంటి? వాట్ ఈస్ దిస్? రైనోసరస్, డీర్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాగుంది. ఇది ఆది మానవులు ఎలా నివసించే వాళ్ళు అనేది ఒక చూపిస్తున్నారు. వాళ్ళ వేషధారణ కానీ, ఇల్లు కానీ, వాళ్ళ ఫైర్తో ఎలా ఉండేది, ఇవన్నీ అయితే చూపిస్తున్నారు. యానిమల్స్తో ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారు. ఒక ఇల్లు, మనుషులు, అప్పుడు వేషధారణ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బాగుంది. ఇక్కడ చూడండి స్నేక్. దక్షిక, స్నేక్ చూడు. ఇది పాండా. బాగుందా? ఇవన్నీ చూస్తే రియల్గా యానిమల్స్ని చూసినట్టే ఉంది కూడా. అది ఎగ్జైటెడ్ దక్షిక? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా అక్కడికి వెళ్ళడం వల్ల? ఓ గ్రేట్. చూడండి ఇదేంటి చెప్పు. ఈ యానిమల్ ఏంటి? ఇదేంటి? వావ్. దక్షిక చూడండి ఎలిఫెంట్తో ఎలా ఆడుతుందో. అది ఇరిగిపోతుందన్నా వినిపించుకోకుండా. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.